హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనము గత పరీక్షలో వచ్చిన ప్రశ్నలైతే తెలుగు మెథడాలజీకి సంబంధించినయితే ప్రశ్నలైతే చూద్దామండి. సో, చాలామంది కామెంట్ చేశారు. తెలుగు మెథడాలజీ ఎక్కువ చేయండి మేడం. అదేవిధంగా మనకు సాహిత్యం గురించి కానీ, అదేవిధంగా చంద్రోదర్పణం గురించి అడిగారు. సో, ప్రతి ఒక్కటి కూడా నేను కన్సిడర్ చేసి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వీలైనంత లోపు ఒక 4, 5 డేస్‌లో వరుసగా వీడియోలు వచ్చే విధంగా అయితే ఖచ్చితంగా చేస్తానండి. సో, వీడియోను చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తూ ఉంటాయండి. అదేవిధంగా మనకు తెలుగు గ్రామర్‌కు సంబంధించిన సందులు, సమాసాలు, అలంకారాలు ఇవన్నీ కూడా మన ఛానల్‌లో పెట్టడం జరిగిందండి. అదేవిధంగా తెలుగు మెథడాలజీ కానీ, విద్యా దృక్పథాలు గానీ, సైకాలజీ గానీ, తెలుగు కంటెంట్‌కి సంబంధించి చాలా వీడియోలయితే మన ఛానల్‌లో ఉన్నాయండి. సో, పెట్టింటి కూడా కొందరు అడుగుతున్నారు పలానవి చేయండి అని. ఆల్రెడీ చాలా వరకు పెట్టానండి. ఒకసారి చూడండి. అవి కాకుండా ఇంకా ఏవైనా లేకపోతే ఖచ్చితంగా నేనైతే మన ఛానల్‌లో అయితే వీడియోల రూపంలో అయితే చేసి మీకు ఉపయోగపడే విధంగా అయితే చేస్తాను. సో, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. నెక్స్ట్ మనము బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు అని వేటినంటారు? సో, ఇది మనకి ఎస్ఏలో 2018లో అయితే ఈ బిట్ అయితే మనకు రావడం జరిగింది. భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు అని వేటినంటారు? ఆప్షన్ చూస్తే శ్రవణ భాషణం, పఠనం లేఖనము, శ్రవణం పఠనము, భాషణం లేఖనం. సో, ఈ బిట్ గురించి అయితే మనం చూసామన్నమాట. ఏంటంటే భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు అంటే మనం స్వీకరించడం. ఏంటి? మాట్లాడినప్పుడు గూడా మనం దాన్ని గ్రహిస్తాం. అదే పఠనం అంటే చదివినప్పుడు కూడా దాన్ని మనం గ్రహిస్తాం. కాబట్టి ఆప్షన్ 3 శ్రవణము మరియు పఠనంను మనము గ్రహణశీలాలు అని పిలవడం జరుగుతుందండి. తర్వాత సెకండ్ బిట్. లేఖనంలో అన్ని అక్షరాలు ఒకే పరిమాణంలో ఉండడం ఏమిటి? లేఖనంలో అన్ని అక్షరాలు ఒకే పరిమాణంలో ఉండడం ఏమిటి? రీతి, సమత, భంగిమ. ఇక్కడ భంగిమ అండి. భంగిమ కాదు. భంగిమ, స్పష్టత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమత అనేది మనకు కరెక్ట్. సో, మనకు 2024లో కూడా ఈ బిట్ గురించి అయితే మనకు లాస్ట్ టెట్‌లో కూడా ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు లేఖనం గురించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే 100% అయితే ఇస్తారు. అంటే మనకు ఈ రైటింగు, కరడాలు అంటారు కదా! మనం కాపీ రైటింగ్‌ని ఏమంటారు? కరడాలు. ఇవన్నీ లేఖనం కిందకొస్తాయి గదా! సో, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న. తెలుగు వర్ణాలను ఆకృతిని అనుసరించి యూనిట్లుగా విభజించి బోధించే పద్ధతి ఏమిటి? తెలుగు వర్ణాలను ఆకృతిని అనుసరించి అంటే ఇక్కడ చూడండి మనకు అంటే ఆకృతి ఏంటంటే దాని రూపం అంటే ఇలాగనమాట. అంటే ఎలా ఉంది? ఈ 2 గూడా ఒకే రకంగా ఉంటాయి. ఈ ఆకృతి 2 ఒకలాగున్నాయి. అలా అనమాట. ఆకృతిని అనుసరించి యూనిట్లుగా విభజించు బోధించే పద్ధతి ఏమిటి? అంటే చూడండి అన్నీ ఇంకా ఏముంటాయి? ఆ గాని, లా కానీ సో, ఇలా ఇవన్నీ కూడా ఒక రూపం ఉంటాయి. మరియు తా కానీ ఇవన్నీ ఒకే రకం. అంటే ఇలా స్టౌట్ అవుతాయి గదా! సో, ఇవన్నీ వర్ణాలని ఒక ఆకృతినుంటాయి. ఇలా బోధించే పద్ధతిని ఏమంటారంటే మనము రూప సాదృశ్య పద్ధతి అంటారు. సో, ఇది మనకు లాస్ట్ టెట్‌లో గూడా మనకు 2024 టెట్‌లో గూడా ఇది ఇచ్చారండి. మనకు డీఎస్‌లో 2018 ఇచ్చారు. అదేవిధంగా అందుకేనండి చెప్పేది. ప్రీవియస్ పేపర్లు చూస్తే మనకు చాలా మటుకు తెలుస్తాయండి. ఎందుకంటే కొన్ని రిపీట్ అవుతూ వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ అనేవి. కాబట్టి ప్రీవియస్ పేపర్లు అయితే మనం చూస్తూ ఉండాలనమాట. టెస్ట్ పేపర్లు అయితే రాస్తూ ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూప సాదృశ్యము. రూపము, సాదృశ్యం అంటే రూపం అంటే చూడ్డానికి ఒకే రకంగా ఉండేవన్నమాట. అవన్నీ మనకు రూప సాదృశ్య పద్ధతి కిందకైతే వస్తాయి. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థి నవ్వులాట అనే పదాన్ని నవ్వుటాల అని పలికాడు. ఇది ఏ రకమైన ఉచ్చారణ దోషము? సో, మనకు వీటి గురించి నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. అర్థ విపరిణామము మరియు ధ్వని విపరిణామం గురించి ఇచ్చారు గదా! సో, అందులో వీటి గురించి నేను చెప్పానండి ఒకసారి. ఎవరు చూడకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి నవ్వులాట అనే పదాన్ని నవ్వుటాల అని పలకడాన్ని ఏమంటారు? వర్ణాగమ దోషము, అక్షాలను దాటవేయడం, అనునాసిక దోషం, వర్ణ వ్యత్యయము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వర్ణ వ్యత్యయము అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. తర్వాత విద్యార్థి పుస్తకంలో అన్ని వాక్యాలు చదవక ఒక వాక్యం చదివి తర్వాత కొన్ని వాక్యాలను వదిలి ఆ తర్వాత వాక్యాలను చదివి మొత్తం అర్థాన్ని గ్రహిస్తాడు. ఈ రకమైన పఠనాన్ని ఇలా అంటాము. వేగవర్తక పఠనము, జాగ్రత్త పఠనము, మంద పఠనము, మండూక ప్లుతి పఠనము.
సో, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మండూక ప్రతిపఠనము అంటారు. అంటే ఏంటి? కప్ప మనకి ఎగురుతుంది కదా! ఇక్కడ నుంచి అక్కడికి కొన్ని జంప్ చేస్తుంటది. అలాగా అక్షరాలు అక్కడ కొంత, అక్కడ కొంత చదివేసి మనం సారాంశం అంతటిని గ్రహించడాన్ని మనకేమంటారంటే మండూక ప్రతిపఠనం. ఇది ప్రతి టెట్‌లోనూ మనకు వస్తుందండి మనకు మెథడాలజీ పరంగా. ప్రతి టెట్‌లో మీరు గమనించండి. దీని మీదైతే మనకు బిట్ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలున్నాయి. గమనించగలరు. తర్వాతొచ్చేసి ఇప్పుడు విద్యార్థి వ్యాసాన్ని దిద్దేటప్పుడు ఎక్స్ అనే సంకేతాన్ని ఉపయోగించాడు. దీని భావం ఏమిటి? మనకు ఈ రాత దోషలు, సంకేతాలు అనే టాపిక్‌లో అయితే మనకు ఇది వస్తుందండి. సో, ఇలా ఎక్స్ అని ఉంటే ఏమిటి? తర్వాత ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇట్లా ఒకవేళ ఇట్లా డాష్ టైప్ వస్తే ఏమవుతుందంటే మధ్య మర్చిన అంశమని, ఇలాగా మనకు క్వెషన్ మార్క్ వస్తే దాన్ని ఏమంటాం? అస్పష్టమని గాని, సో, ఇలా మనకు ఆశ్చర్యార్థకమని వస్తే దాన్ని ఏమంటామంటే విరామ చిహ్న దోషమని, తర్వాత ఇలా డాట్స్ వచ్చి అదేవిధంగా క్వెషన్ మార్క్ వచ్చిందంటే మనకేమవుతుందంటే అత్యుక్తంగా ఉందని, తర్వాత మనకు 3 ఇట్లా ఆశ్చర్యార్థకాలు వచ్చినందుకు 3 వస్తే సాధారణంగా ఉందని, అదేవిధంగా మనకు ఒక ఆశ్చర్య మార్కు, ఒక క్వెషన్ మార్క్ వచ్చిందనుకో ఇది నిజమా? ఇది మనకు టీజీటీ 2018 కూడా ఈ బిట్ అయితే రావడింది. అంటే ఒక ఆశ్చర్యమో, ఒక క్వెషన్ మార్క్ వస్తే ఇది నిజమా? అంటే అక్కడ ఆశ్చర్యము ప్లస్ క్వెషన్ మార్కు 2 రావడం అనేది. అదేవిధంగా నెక్స్ట్‌ది వచ్చేసి ఇది. మనకు ఇలా వస్తే అదేమవుతుందంటే అనావశ్యకము లేదా అనవసరము అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. సో, కొంతమంది ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు అంటే కొంచెం గుర్తుండిపోతుంది కదా! అలా మనం ఎక్స్‌ప్లనేషన్ వినడం వల్ల. సో, దానికోసం. తర్వాత ప్రశ్న. ఊనిక, స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం ఈ స్థాయి భాషా నైపుణ్య లక్షణము. ఊనిక, స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం ఈ స్థాయి భాషా నైపుణ్య లక్షణము. ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, ఉన్నత స్థాయి, స్నాతకోత్తర స్థాయి. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాథమికోన్నత స్థాయి అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న. పద పద్ధతిలో విద్యార్థులు స్వయం సవరణ అట్ట ద్వారా పదాన్ని డాష్. సో, పద పద్ధతిలో విద్యార్థులు స్వయం సవరణ అట్టల ద్వారా పదాన్ని మన క్వెషన్ మార్క్ ఇచ్చేసారు. వింటారు, పఠిస్తారు, లిఖిస్తారు, పూర్తిస్తారు. సో, మనకు ఏం చేస్తారు? పద పద్ధతిలో విద్యార్థులు స్వయం సవరణ అట్ట ద్వారా పదాన్ని ఏం చేస్తారంటే పఠిస్తారు. అంతే కదా! ఆ సవరణ అట్ట మీద ఏదైతే ఉంటుందో దాన్ని పఠిస్తారు. చదివితేనే దాన్ని అర్థం చేసుకోగలరు కదా! కాబట్టి వింటారు తప్పు. ఎందుకంటే అక్కడ ఉన్నది మనము చదివితేనే కదా వినగలిగేది. కాబట్టి ఇంకోటి లిఖిస్తారో తప్పు, పూర్తిస్తారో తప్పు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పఠిస్తారు. తర్వాత ఉక్త రచన అనగా ఏమిటి? ఉపాధ్యాయుడు చెప్పిన అంశాన్ని రాయడము, ఇవ్వబడిన అంశాన్ని గూర్చి అవగాహన చేసుకోవడము, తర్వాత ఇవ్వబడిన అంశాన్ని గూర్చి అందంగా మాట్లాడడము, తర్వాత ఇవ్వబడిన అంశాన్ని గూర్చి అన్వయించడము. మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉక్త రచన అంటే ఉక్తము అంటే చెప్పిన దాన్ని రాయడము అని అర్థం. అంటే ఉపాధ్యాయుడు చెప్పిన అంశాన్ని రాయడము. సో, అది మనకు కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇద్దరు సంభాషణలు వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాన్ని గ్రహించడమే డాష్. ఇద్దరు సంభాషణలు వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాన్ని గ్రహించడమే ఏమవుతుంది? విమర్శనాత్మక శ్రవణము, చికిత్సాత్మక శ్రవణము, తర్వాత ప్రశంసా శ్రవణము, సూక్ష్మ భేద గ్రాహక శ్రవణము. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ భేద గ్రాహక శ్రవణము అవుతుంది. ఇద్దరు సంభాషణలు వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాలను గ్రహించగలడమే సూక్ష్మ భేద గ్రాహక శ్రవణము. తర్వాత వీరి కాలంలో బ్రహ్మలిపి అమరావతి స్తూప శిథిలాలలో చూడవచ్చు. శాతవాహనుల, ఇక్ష్వాకుల, శాలంకాయనులు, చాళుక్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్ష్వాకుల కాలంలో అయితే బ్రహ్మలిపి అనేది అమరావతి స్తూప శిథిలాలపై మనం చూడవచ్చు అన్నమాట. తర్వాత భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు ఏమిటి? భావగ్రహణకు శ్రవణం పఠనము, భాషణం లేఖనం, శ్రవణం లేఖనము, పఠనము మరియు భాషణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రవణము, పఠనము. సో, ఇది టీజీటీ వాళ్ళకు 2018లో అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ వాళ్ళకు కూడా వచ్చిందండి బిట్టు. తర్వాత సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనలో శబ్దరూపంలోకి మార్చడం ఏమవుతుంది? సో, మనకి బిట్స్ అన్నీ ఎస్ఏ వాళ్ళకు ఎస్జిటి, టీజీటీ, పీజీటీ అందరికీ ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనలో శబ్ద రూపంలోకి మార్చడం ఏమిటి? వినడము, మాట్లాడము, చదవడము, రాయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చదవడము.
సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహన ఇది మనకు టెట్‌లో కూడా 2024లో మనకు లాస్ట్ టెట్‌లో కూడా మనకు ఎస్ఏ తెలుగు వాళ్ళకు 3వ తేదీ ఏప్రిల్‌లో మనకు వచ్చిందనుకుంటా ఈ బిట్టు. 3వ తేదీ రాసిన వాళ్ళకి. సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనలో శబ్ద రూపంలోకి మార్చడం. అంతే కదా! అంతే కదా! అంటే సంకేత రూపంలో అంటే మనం చదివితేనే కదా! అంటే చదవడం వల్లనే మనం అది అవగాహన చేసుకోగలుగుతాం. తర్వాత దీనికి ఏకరూపత తప్పనిసరి. దీనికి ఏకరూపత తప్పనిసరి. మాట్లాడే భాషకు, వినే భాషకు, రాసే భాషకు, వ్యక్తీకరించే భాషకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాసే భాషకు ఏకరూపత అనేది చాలా తప్పనిసరి అన్నమాట. తర్వాత పారసీకులు బాణాల వంటి గుర్తుల్లో వాడిన లిపిని ఇలా అంటారు. క్వీప, క్యూనిఫారం, ఖరోష్టి, బ్రహ్మి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్యూనిఫారం. సో ఈ బిట్టు క్యూనిఫారం గురించి కూడా ఖచ్చితంగా మనల్ని ఒక బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్. మన టెట్లో కూడా అడిగారు. తర్వాత ప్రశ్న, భాషా నైపుణ్యాలు డాష్. భాషా నైపుణ్యాలు అంటే ఏంటి? పరస్పరాశ్రితాలు. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయన్నమాట. అంటే పఠనం మీద శ్రవణం, శ్రవణం మీద భాషణము ఇలాగనమాట. ఇవన్నీ కూడా మనకు పరస్పరాశ్రితాలు. తర్వాత లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమిటి? లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమిటి? ఏమిటి అంటే మనకు లిఖితం దేంట్లో కనబడతాయి? పఠనం అంటే అది లిఖిత రూపంలో ఉంటేనే కదా పండించగలుగుతాం. అదేవిధంగా లేఖనము. సో కొంచెం మనం లాజిక్గా యూజ్ చేసామనుకో మనం ఆన్సర్లు అయితే పెట్టచ్చండి. తర్వాత తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అనే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థి చెప్పే అంశం ఏమిటి? తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అనే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థి చెప్పే అంశము ఏమిటి? ఏం చెప్తారు మనకు? శిశువు గేయాలు చెప్పడం జరుగుతుందనమాట. సో వస్తాన్ని అక్షరాలు దిద్దించము. అదేవిధంగా బోర్డుపై రాసిన అక్షరాన్ని చదవమనం. అదేవిధంగా కృత్యాల ద్వారా అక్షరాలను నేర్పడము. ఇవన్నీ చేయకూడదు అంతే కదా! తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అంతే కదా! శిశు గేయాలు అంటే చిన్నప్పుడు పిల్లలు ఏం నేర్చుకుని వస్తారు ఇంటి దగ్గర నుంచి? చిన్న చిన్న గేయాలు అయితే మనకు చిట్టి చిలకమ్మ ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి వాళ్ళకు మంచిగా తెలిసిన దాని నుంచి తెలియని దానికంటే ఫస్ట్ వాళ్ళకు గేయాలు చెప్పించడం నేర్చారు. తర్వాత చిన్న చిన్నగా రాయించడము, తర్వాత వాటిని బోర్డు మీద చెప్పించడం ఇలా చేయాలన్నమాట. తర్వాత ప్రశ్న, నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయము, ఉచ్చారణ దక్షిణ, భావ ప్రకటన కౌశలం వీటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన చర్య ఏమిటి? లిఖిత చర్యన, వాచక చర్యన, లోప నివారణ చర్యన, శ్రవణ చర్యన? మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాచక చర్య అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. తర్వాత వర్గ విధేయ లిపిని ఈ గుర్తుల మధ్య రాస్తారు. వర్గ విధేయ లిపిని ఈ గుర్తుల మధ్య రాస్తారు. ఏదంటే ఇదన్నమాట. సో మనము మీరు యూట్యూబ్లో వీడియో చూసేప్పుడు కూడా చూడొచ్చు. కొంత వర్గ విధేయం అంటే సో కొన్ని అక్షరాలు బట్టి ఇట్లా స్లాష్లు బట్టి మళ్ళీ కొన్ని అక్షరాలు బట్టి స్లాష్ అంటే వర్గ విధేయం వీటికి మధ్య తేడాను తెలియజేస్తాం అన్నమాట అక్కడ. తర్వాత కార్ల్ రోజెస్ ప్రకారం భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటి? చేతనాలోపము, శ్వాసలోపము, శ్రవణశక్తి లోపము, విభాషణ లోపము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రవణశక్తి లోపము. భావ ప్రసరణలో వ్యక్తి విఫలం అంటే ఒకరు చెప్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు సరిగా అర్థం కాలేదంటే ఏమిటి? అంటే భావ ప్రసరణ బాగా జరుగుతున్నప్పుడు మీరు వినడంలో విఫలమయ్యారంటే శ్రవణశక్తి లోపం. అంటే మీరు సరిగా వినకపోవడం వల్ల శ్రవణశక్తి లోపం కావడం వల్ల మీకు అర్థం కాలేదు అనేది సబ్జెక్ట్ అనేది. తర్వాత క్రింది భాషా నైపుణ్యాలలో ఉత్పాదకశీలాలు అని వేటినంటారు? ఉత్పాదకశీలాలు అని వేటినంటారంటే భాషణం మరియు లేఖనంలో ఉత్పాదకశీలాలని పిలుస్తారు. తర్వాత ప్రాథమిక స్థాయిలో మొదటగా పఠనం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు ఏమిటి? మెరుపు అట్టలు. ప్రాథమిక స్థాయిలో మొదటగా పఠనం ఎలా నేర్పిస్తారు? ఫస్ట్ ఇక్కడ ఒక ఫ్లాష్ కార్డు, ఇక్కడ ఒకటి గుర్తింపు అట్ట. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ అమ్మ అని రాస్తారు. లేకపోతే ఇక్కడ ఆ అని రాస్తే అమ్మ అని గుర్తు. లేకుంటే ఇక్కడ అమ్మ పిక్చర్ ఇచ్చేసి ఇక్కడ ఎంటీగా పడితే అమ్మ అని రాసి ఉంటారు అనమాట. ఇట్లా గుర్తింపు కార్డులు అయితే మెరుపు అట్టలు ద్వారా తెలియజేస్తారనమాట పఠనం. తర్వాత ఒక పాఠ్యాంశం అంటే పాట, పద్యం విన్నప్పుడు వానిలోని లయ, రాగం, తాళం మున్నగు అంశాలను మెచ్చుకునే శ్రవణ భేదం ఏమిటి? సో ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే మనకు
ప్రశంస శ్రవణం కిందకైతే వస్తాయి. అంతే కదా! ఒక పాఠ్యాంశం అంటే విన్నప్పుడు వాటిలోని లయ, రాగం, తాళం ఉన్న అంశాలు మెచ్చుకుంటే ఏమవుతుందంటే ప్రశంస కిందకొస్తుందనమాట. తర్వాత చక్కని భావ వినిమయానికి ఆధారమైనవి ఏమిటి? మాటన, క్రియ, చేష్ట, హావము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాగా అంటే చక్కని భావ వినిమయానికి అంటే బాగా వినిగి బాగా అర్థమైందంటే మాట కరెక్ట్‌గా ఉన్నదని అర్థం. తర్వాత ప్రశ్న. మానవుడు సంఘజీవి. సమాజంలో పరస్పర సంబంధాల స్థాపనకు అతడు తెలుసుకోవాల్సినది ఏమిటి? ఇంట్లోని వారితో మాట్లాడే తీరు, తన అవసరాల కోసం మాట్లాడే తీరు, ఇరుగు పొరుగుతో మాట్లాడే తీరు, తనకన్నా చిన్నవారితో మాట్లాడే తీరు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇరుగు పొరుగుతో మాట్లాడే తీరు అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న. ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడము, అర్థాన్ని, భావాన్ని గురించి ఆలోచించడము, అవి తమకు ఎంతవరకు అవసరమో నిర్ణయించుకోవడమే పఠనం అన్న అభిప్రాయాలు వెళ్ళబుచ్చింది ఎవరు? ఎవరు అంటే మనకెవరు అంటే చూడండి, ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం, అర్థాన్ని, భావాన్ని గుర్తించడం, ఆలోచించడం, అవి తమకు ఎంతవరకు అవసరమో నిర్ణయించుకోవడమే పఠనం అన్న అభిప్రాయం వెళ్ళబుచ్చింది ఎవరంటే ఎన్‌సీఈఆర్‌టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఎన్‌సీఈఆర్‌టీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత వాగ్రూప భాషకు స్థిర రూపాన్ని కల్పించుటే ఏమంటారు? లోకనం అంటే లేఖనం అంటారు. అంటే వాగ్రూప భాషకు స్థిరత్వం అంటే మనం మాట్లాడడానికి స్థిరత్వం వచ్చిందంటే మనం రాసింది గనుక మనం చెప్పేది మనం రాస్తే దానికి స్థిరత్వం వచ్చినట్టు. సో అలా రాయడాన్ని మనం ఏమంటామంటే లేఖనము అని పిలుస్తాము. తర్వాత క్రింది వాక్యాలలో సరైనదేమిటి? విద్యార్థులకు తెలిసిన పదాలనే మొదట ఉక్తలేఖనంగా చెప్పాలి. తర్వాత ఉక్తలేఖనాన్ని ఉపాధ్యాయుడు 3 పర్యాయాలు చెప్పాలి. తర్వాత ఉక్తలేఖన అంశాలను విద్యార్థులు చూసి రాయాలి. సో ఇక్కడ మనకు ఏసీలు 2 కరెక్టా? బీసీలు 2 కరెక్టా? లేదా ఏబీలు మాత్రమే సరైనవా? లేదా సి మాత్రమే సరైనదా? మనం ఇక్కడ చూస్తే ఏబీ 2 కూడా సరైనవి. అంటే విద్యార్థులకు తెలిసిన పదాలని మొదటగా ఉక్తలేఖనం చెప్పాలి. ఉక్తలేఖనం అంటే ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే విద్యార్థులు విని రాయాలి, అదొకటి. తర్వాత ఉక్తలేఖనానికి ఉపాధ్యాయుడు 3 పర్యాయాలు చెప్పాలి. అంటే ఫస్ట్ ఒకసారి చెప్పాలి, అంటే ఉపాధ్యాయుడు చెప్తాడు, 2 విద్యార్థి వింటాడు, 3 విద్యార్థి రాసింది మరి ఒకసారి చూసుకుంటాడు. తర్వాత ఉక్తలేఖన అంశాలు విద్యార్థులు చూసి రాయాలనేది తప్పు. ఉక్తలేఖనం అంటే చెప్తూ ఉండంగా రాయాలి. సో దాన్ని ఉక్తలేఖనం అంట కదా. తర్వాత ప్రాథమిక దశలో లేఖనం బోధించుటకు అనువైన పద్ధతులు ఏమిటి? అక్షర, పద, వాక్య పద్ధతుల, లేదా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు, 3 ఆగమన నిగమన పద్ధతులు, 4 కథాకథన పద్ధతులు. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్షర, పద, వాక్య పద్ధతులు అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికైతే మన వీడియో అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా కొంతవరకు ఉపయోగం అయితే అవుతుందండి. అదేవిధంగా మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు డిఎస్సికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో మీరు ఎంత చదివినా అంటే పొద్దునుంచి టైం టేబుల్ వేసుకొని కొన్ని దాదాపు మీరు 10 నుంచి 12 గంటలు చదివినా లాస్ట్ ఒకసారి మీ ప్రీవియస్ అంటే ఈ నాదనే కాదు ఏదైనా ప్రీవియస్ పేపర్స్ కానీ టెస్ట్ పేపర్లు కానీ రాస్తే మనము ఎంతవరకు చదివాము, మన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట, మీరు ఎంతవరకు ఉన్నారు అనేది. తర్వాత ఇక్కడ చూస్తే మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమిటి? మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏమిటి? మౌఖికము అంటే శ్రవణము మరియు భాషణాలని మనము మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు లేదా గ్రహణశీలాలని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతిసారి మనకు టెట్లో ఇప్పటి వరకు 2018 తర్వాత టెట్ రాసాం కదా మనం 2-3 సార్లు, ప్రతిసారి వీటి గురించి అయితే మనకు వస్తూనే ఉంది. మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు. ఏమని పిలుస్తారంటే కరడాలు అని పిలుస్తారు. అదేవిధంగా తెలంగాణలో కూడా మనం కాపీ రైటింగ్ అంటాం కదా, దాన్ని తెలంగాణలో ఎలా పిలుస్తారంటే కరడాలు అనే పేరుతోనే పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఒరవడి అని కూడా పిలుస్తారండి. తర్వాత ప్రశ్న. ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఇలా అంటారు: నయనమితి, వాంగ్మితి, పరిమితి, పురోగమన వాంగ్మయనమితి. సో చాలా ఇంపార్టెంట్, ఈ బిట్టు కూడా గుర్తుంచుకొని మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ బిట్టు
ఇక్కడ ఏందంటే వాంగ్మితి అనేది కరెక్ట్. ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని వాంగ్మితి అని పిలవడం జరుగుతుంది. తర్వాత విద్యార్థుల రాతదోషాలను సూచించుటకు ఉపయోగించే సంకేతం ఇక్కడ చెప్పాం గదా! ఆశ్చర్యకర్థం, క్వెషన్ మార్క్ యొక్క భావన ఏమిటి? చూడండి మనకు టీజీటీలోనే మనకు 2 సార్లు అడిగారనమాట. 2018లో అడిగారు, 2019లో కూడా అడిగారు. సో, ఇట్లాంటి గుర్తులనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను గదా! సో, ఇలా అంటే అనావశ్యకమని, ఇలా ఇదంటే ఏమని, ఇది నిజమా? ఏమవుతుందంటే ఇది మనకు ఇది నిజమా అనేది మనకు కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న. భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలను ఇలా కూడా అంటారు. ఉత్పాదకశీలాలు, గ్రహణశీలాలు, బాహ్యశీలాలు, అంతర్గతశీలాలు. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్పాదకశీలాలు అనేది కరెక్ట్. క్రియాశీలాలను ఏమని పిలుస్తామంటే ఉత్పాదకశీలాలను కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత ఒక విధంగా సద్యోభాషణం దేనికి సంబంధించినది? దీనికి చెందినది. ముక్త రచన, ముక్త లేఖనము, నాటకీకరణము, కంఠస్థం చేయడము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉక్త రచనకు సద్యోభాషణం అనేది ఉక్త రచనకు చెందిందండి. తర్వాత విద్యార్థులలో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఆప్షన్ చూస్తే వాగేంద్రియ లోపము, వాగేంద్రియ అపరిపక్వత, 2 పరిసర ప్రభావము, 4 శ్రద్ధ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మనకు ఉచ్చారణ దోషము అయితే జరుగుతుందండి. తర్వాత పి. గర్రి అను విద్యావేత్తను అనుసరించి ధ్వనుల వినియోగం అందించదలిచిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషా రూపం, వ్యక్తిత్వాలు అన్నవి దేనికి తోడ్పడతాయి? దేనికి? విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణించుటక, లేదా విద్యార్థులకు వింటలో శిక్షణించుటక, 3 విద్యార్థులతో చర్చలు జరుపుటకు, 4 విద్యార్థులకు సాహిత్య విశేషాలను పరిచయం చేయుటకు. సో, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల మాట్లాడడంలో శిక్షణ ఇచ్చుటకైతే ఇది ఉపయోగపడుతుంది.